యుగానికి మెగా హీరో ఆయనే. మీ అకౌంట్లన్నీ అక్కడే చించుతాడు, జాగ్రత్త. కాస్త గట్టిగా గోవిందా అంటే ఏదో కొంచెంగా చించుతాడు, లేకపోతే నెంబర్ 1లో వాడు చించినట్టుగా పేపర్ చించడమే. అయ్యా, చక్కటి కార్యక్రమం. మహారుద్ర సహిత సహస్ర చండీ యాగం జరుగుతున్నది. ఆయన పేరే రుద్రుడు. రుత్ ద్రావయతీతి రుద్ర అని చెప్పు శాస్త్రం. ఏడిపించేవాడు రుద్రుడు. అదేంటంటే వాడెక్కడ హీరోనండి? ఏడిపించేవాడు హీరోనా అంటే ఆయన ఏడిపిస్తాడు. ఎవరిని ఏడిపిస్తాడు? మనలో ఉన్న అజ్ఞానాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న అహంకారాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న జడత్వాన్ని ఏడిపిస్తాడు, మనలో ఉన్న కల్మషమైన మనస్సుని ఏడిపిస్తాడు. ఇవన్నీ ఎంత బాగా ఏడిస్తే అంత తొందరగా భగవంతుడికి దగ్గర అవుతాం. అది అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య లీలా కళ్యాణం జరిగింది. పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి అనంతమైనటువంటి ఆనందాన్ని పొంది శాశ్వతమైన సుఖాన్ని పొందిన ఒక మహాభక్తుడి గురించి మనం విందాం. భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయిన వాళ్ళు లేరు, మనుషుల్ని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. ఎవరా మహాభక్తుడు అంటే 16 ఏళ్ల ఆయుర్దాయంతో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ నిలిచి ఉన్నాడు మహాభక్తుడు మార్కండేయుడు. ఇది ప్రదోష వేళ కళ్యాణం జరిగింది. పరోక్ష ప్రియావహి దేవాహ అని శివాలయానికి వెళ్ళినప్పుడు రామనామం చెయ్యాలి, రామాలయానికి వెళ్ళినప్పుడు శివనామం చెయ్యాలి. శివాలయానికి వెళ్ళి శివ 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 అంటే పరమేశ్వరుడు విసుక్కుంటాట. వీడెవరే పారు, మా ఇంటికి వచ్చి నన్నెత్తేస్తున్నాడు, వీడికి కాస్త శనగలు పెట్టి పంపించంటారు. అందుకని శివాలయంలో రామనామం, రామాలయంలో శివనామం చెయ్యాలి. శివుణ్ణి ఆశ్రయిస్తే అకాల మృత్యు భీతి ఉండదు అన్నారు. కాలము కామము ఆయన చేతిలో ఉన్నాయి. ఆ రెండు ఆయన చేతిలో ఎందుకు పెట్టుకున్నాడు అంటే మనం ఆయన కాళ్ళు పట్టుకుంటే ఆ రెండు మన జోలికి రాకుండా ఉండేందుకు పెట్టుకున్నాడు.